జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం గడిచినటువంటి 5 రోజుల క్రితం మా దగ్గర మంత్రులు ఏంటంటే వాళ్ళు ఏదో రూపంలో జనంలో కనపడాలి. జనంలో కనపడాలంటే ఏం చేయాలంటే కనీసం వాళ్ళకున్నటువంటి సొంత వెహికల్ ఒక 100 కిలోమీటర్లు నిండా ఉన్నా కానీ ఏదో కనపడి రావాలి, ఎక్కువ టైం వేస్ట్ కావద్దు, మళ్ళీ ఇంట్లో కూర్చోగానే పత్తాలు ఆడాలి, పెద్దగా ఏం పని పెట్టుకోవద్దని గాలి మోటార్లు వేసుకొని మొత్తంగా నల్గొండ పర్యటన పెట్టి ఇక్కడి నుంచి నల్గొండ నుంచి సాగర్ నుంచి మిర్యాలగూడ పక్కపక్కన 25 కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ మొత్తం గాలి మోటార్ల ద్వారానే ప్రయాణం చేయాలన్న ఒక ఆలోచనతోటి జనాలకు కనిపించాలి. ఏదో ఒకటి తప్పుడు వాళ్ళకున్నటువంటి తెలివితోటి ఏదో ఒకటి తప్పుడు సమాచారాన్ని జనాలను నింపాలి. ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పక్కదో పట్టిస్తూ ఏదో ఒకటి మాట్లాడేసి మళ్ళీ తిరిగి వచ్చి హైదరాబాద్లో పండుకోవాలి. ఇది తప్ప స్థానికంగా ఉన్నటువంటి రైతాంగ సమస్యలు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు దేని మీద కూడా వాళ్ళకు సోయి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడి మాత్రం తిరిగి వాళ్ళు మళ్ళా ఇంట్లో చేరుకొని వాళ్ళు యథావిధిగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటూ కూర్చుంటారు. దానికి నిదర్శనంగా మొన్న కోమటిరెడ్డి గారు మా జిల్లా పర్యటించినప్పుడు ఆయన అసలు తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఫ్లోరోసిస్ పోలేదని ఒక అబద్ధపు మాటలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. కానీ ఏదైతే పార్లమెంట్ సెషను 2020లో అక్కడ ఫ్లోరోసిస్ ఇంకా ఏ రాష్ట్రాల్లో ఉందని అడిగిన ప్రశ్నకు తెలంగాణలో మొత్తంగా 0 కేసులైనాయి, ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా రాలేదు. అది కేవలం మిషన్ భగీరథ అనే స్కీము తీసుకోవడం వల్లనే. అది దాదాపు 45,000 కోట్లు పెట్టి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మంచినీళ్ళు అందించాలని దాదాపు 45,000 కోట్లు పెడితే అందులో కేవలం నల్గొండకే దాదాపుగా 10,000 కోట్ల పైచిలకు నిధులు పెట్టి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టి మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఒక్క ఇంటింటికి నీళ్ళు అందించడం వల్లే అక్కడ ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరీ ఇందులో అమాయకత్వం ఏంటంటే ఆయన కూడా అప్పుడు ఎంపీగానే ఉన్నాడు. ఆయన ఎంపీగా ఉన్న క్రమంలోనే పార్లమెంట్లో తెలంగాణలో 0 కేసులు తెలిసినా కానీ ఆయన మంత్రి కాగానే నేను ఎస్ఎల్బీసీ మీద పనిచేస్తున్నా, 2 సంవత్సరాలలో పూర్తి చేస్తా. ఎస్, మంచిదే, బరాబర్, చాలా మంచిదే. మా నల్గొండ జిల్లా ప్రజలు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఎస్ఎల్బీసీని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తే. కానీ ఇదివరకు మేము తీసుకొచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎటుపోయినాయి? మేము నెల్లికల్ లిఫ్ట్ పేరుతోటి దాదాపుగా 25,000 కోట్ల నిధులు దానికి కేటాయించినాం. దాన్ని పోయిన మే నెల లోపనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పినాం. ఎలక్షన్లు వచ్చినాయి, అది పోయినా ఇప్పటికి 8 నెలలు పూర్తి అవుతుంది. ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారు అక్కడ ఉండి ఇది 24,000 ఎకరాలకు ప్లాన్ చేసింది మేము, కేవలం గతంలో మేము ప్లాన్ చేసినట్టుగా 6,000 ఎకరాలకు ప్లాన్ చేసిన అదే నెల్లికల్ లిఫ్ట్ని మాత్రమే మేము పూర్తి చేస్తామని చెప్పి ఆయన మాట్లాడుతుంటే దాని మీద ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వచ్చి క్లారిటీ ఇయ్యాడు. అది నిజంగానే గతంలో ఇచ్చినట్టుగా మేము ఇచ్చినటువంటి 25,000 ఎకరాలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మా డిమాండ్ ఇక్కడ పెడుతున్నాం. కానీ మీరు అడ్డగోలిగా నిధులు సరిపోవట్లేవని మిగతా ఏదో ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని నల్గొండ జిల్లా రైతులకు తెలియకుండా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. మీరు ఖచ్చితంగా ఒకవైపు నెల్లికల్ లిఫ్ట్ మీద మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు నిజమా అబద్ధమా తెలియజేయాలి. అది 24,000 ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు అందిస్తా అని చెప్పారు, అది వాస్తవమా? అది అట్నే ఉందా లేదా మీరు అన్నట్టుగా 6,000 ఎకరాలకి ఇవ్వబోతున్నారనే వాస్తవం కూడా తెలియజేయాలి. ఇది ఒక్కటే కాదు, కేసీఆర్ గారు అదే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో DA-D9 ద్వారా దాదాపు 7,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తా అని చెప్పేసి మేము పూర్తి చేసినాం. ఒక చిన్న సాగు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిజైన్ రాలేదన్న నెపంతో దాదాపుగా ఇప్పుడు 8 నెలల నుంచి ఇవ్వకపోవడం వల్ల ఒకవైపు నీళ్లు పడి వృధాగా సముద్రంలో కలుస్తున్నా కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి పొలాలకు నీళ్ళు లేని పరిస్థితి. ఇది ఒకటే కాదు, గుర్రంపోడు మండలం పైన అన్ని పూర్తిగా ఏదైతే ఏఎంఆర్పి నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్క నీళ్లు కూడా అక్కడ ఒక మోటారు లేనందువల్ల అక్కడ చెరువులు నిండట్లేవు, అక్కడ ఉన్న పొలాలకు ఆఖరి పొలాలకు నీళ్ళు అందట్లేవు. ఒకవైపు మన ఎస్ఎల్బీసీ కెనాల్ సంబంధించినటువంటి
ఏదైతే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి సంబంధించినటువంటి గండి పడ్డదో దాన్ని పూర్తి చేసినా కానీ మళ్ళీ అది రిపేర్ రావడం వల్ల ఇప్పటికీ చాలా పొలాలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నాయని మేము వాదిస్తుంటే ఇవన్నిటినీ పక్కన పెట్టి మిషన్ భగీరథ అసలు పనే చేయలేదు, ఫ్లోరోసిస్ భూతం ఇంకా ఉంది, మా వల్లనే ఫ్లోరోసిస్ పారిపోతుంది, మొత్తం మాయమని చేస్తామని చెప్పేసి కలబొల్లి మాటలు చెప్పి జనాలను తప్పుదో ప్రయత్నం చేస్తున్నటువంటి కోమటిరెడ్డి గారు, ఒకసారి మీరు ఎంపీ ఉన్నప్పుడే ఏదైతే పార్లమెంట్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా చూడాలి. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ మొత్తంగా ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టడం అనేది వాస్తవంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదొకటే కాదు, ఆయన మరొకసారి మాట్లాడుతూ మొన్న మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అమృత్ స్కీమ్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి ఆధారాలతో సహా బయటపెట్టారు. తక్షణమే ఏమంటే మరో రోజు ఏమంటాడు కోమటిరెడ్డి, అక్కడ వచ్చి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది మేమేమైనా అన్నామా? ఆధారాలతో చూపెట్టు. ఇక్కడ మీ సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోక్సభలో క్వశ్చన్ నెంబర్ 276 వేసిన క్రమంలో పార్లమెంటు సాక్షిగా వచ్చినటువంటి సమాధానంలోనే కేవలం 86,000 కోట్ల వరకే 86,000 కోట్ల వరకే మన కాళేశ్వరం ప్రాజెక్టుకి శాంక్షన్ అయిందని నీకే సమాధానం వచ్చింది నీ సహచర మంత్రికి. అది కూడా మేము ముందర పెడుతున్నాం. ఖచ్చితంగా అవన్నీ ఒకసారి చూడండి మీరు. అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా అమృత్ స్కీమ్ మీద రాగానే నిన్న మొన్న కొన్ని ప్రధాన పత్రికలు కూడా పెద్ద హెడ్డింగ్లో కాళేశ్వరంలో అవినీతి అని అడ్డగోలుగా మాట్లాడడం. నువ్వు ఏదైతే జరుగుతున్న అమృత్ స్కీమ్లో జరిగినటువంటి అవినీతిని ఆధారాలతో సహా ప్రవేశపెట్టాం, దాని గురించి మాట్లాడు. జనాల సొమ్ముని పక్కదో పట్టిస్తూ కేవలం మీ ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డిని పొగడ్డం కోసము ఆయన మెప్పు పొందితే నీకు కొంచెం కాంట్రాక్టులు తగ్గుతాయి, నీకు కొంచెం పైసలు వస్తాయనే ఉద్దేశంతో అడ్డగోలిగా నువ్వు చేసే వ్యాఖ్యలకు పేపర్ ద్వారా పార్లమెంట్ ద్వారా వచ్చినట్టు సమాధానం ముందలున్నా కానీ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న వైనం నిజంగా చాలా సిగ్గుచేటు. కాళేశ్వరంలో శాంక్షన్ అయిందే 86,000 కోట్లని పార్లమెంట్ సాక్షిగా మొత్తం తెలియజేసినా కానీ మీరేదైతే అడ్డగోలిగా దాన్ని అమృత్ స్కీమ్లో జరిగినటువంటి అవినీతిని పక్కదో పట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా మరొకసారి మీరు సిగ్గుపడాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదొక్కటే కాదు, ఇంకో మాట కూడా అన్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తుంటే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారని. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ టీవీ పెట్టినా కానీ అడ్డగోలి బూతులు తిడుతున్నారు. ఒకరేమో తూమి బతుకుల జడ అంటారు, ఇంకోటేమో అమ్మ బూతులు తిడుతున్నారు. మంత్రులని ముఖ్యమంత్రులని ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు గమనిస్తున్నారు, మేము కూడా గమనిస్తున్నాం. ఇంకా ఏ ముఖం పెట్టుకొని మీ పార్టీలోకి వస్తారు అనుకుంటున్నారు? ఇంకా ఆ మాట అనడానికి ఇంకా వేరే ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంది అనడానికి కూడా నిజంగా మీరు సిగ్గుపడాలి. ఒకవైపు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికక్కడ పేదోళ్ళని కులగొడతారు, ఆయన కుటుంబ సభ్యులే మాత్రం నోటీసులు ఇచ్చి హైకోర్టు ద్వారా వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణలో ఎక్కడికి పోయినా అదే మాట్లాడుకుంటున్నారు. మీ పార్టీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అరాచకాలకు సిగ్గుపడుతూనే ఇంకా 4 ఏళ్ళు సచ్చినట్టు వీళ్ళని భరించాలరా అన్న ఆలోచన వస్తేనే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకా ఏ ఎమ్మెల్యే ఆలోచిస్తాడు మీ దగ్గర నుంచి రావడానికి? అందుకే అడ్డగోలుగా మీరు మాట్లాడే మాటలు మీరు అందరూ ఒకసారి గమనిస్తూనే, మేము చేసేది ఆరోపణలు కాదు. కేటీఆర్ గారు మొత్తం ఏదైతే సాక్ష్యాల ద్వారా అమృత్ స్కీమ్లో జరిగినటువంటి అవినీతిని బయటపెట్టినారో అది ఇంకా మీ కళ్ళకు కనపడి అది ఆరోపణలా కనిపిస్తే మీ పోస్టల్ అడ్రస్కి ఖచ్చితంగా రేపు వచ్చే 2 రోజుల్లోనే ప్రతి ఒక్క ఆధారాన్ని మీ ఇంటికి పోస్ట్ చేస్తా. అప్పటికైనా కొంచెం తెలివి తెచ్చుకొని దాని మీద మాట్లాడండి. ఇదొక్కటే కాదు, ఖచ్చితంగా విపక్షాలకు సంబంధించిన ప్రతి ఒక్క పార్టీ కూడా మాట్లాడాలి. బీజేపీ పార్టీ మాట్లాడాల్సిందే, కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడాల్సిందే, అలాగే మిగతా ఏ ఇతర పార్టీ అయినా దీని మీద మాట్లాడాలి. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నది, దీని మీద తప్పకుండా మాట్లాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. కావాలని అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ని ప్లే చేస్తూ ఇక్కడ ఏదైతే వాళ్ళ కుటుంబం మీద మనం ఏదైతే లేవనెత్తంగానే ఎమ్మటే పోయి 2వ రోజున తక్షణమే మరుసటి రోజున ఒక 1000 ఇల్లులను టార్గెట్ చేసి కూలగొడుతున్నామని నోటీస్ ఇచ్చేసి అడ్డగోలుగా మాట్లాడటం. ఇదొక్కటే కాదు, నిన్న కాళేశ్వరం గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మూసీకి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తెస్తా అంటే మరి ఈ మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? కాళేశ్వరంలో భాగమే కదా. మరి ఈ కాళేశ్వరంలో పనిచేసిన ప్రతి ఒక్క అధికారిని అందరినీ జైలు వేస్తా అంటావు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకున్న నైపుణ్యాన్ని
నువ్వు విమర్శిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఇట్లా అడ్డగోలుగా నువ్వు మాట్లాడి తెలంగాణలో ఉన్న అధికార విభాగాన్ని నువ్వు విమర్శిస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే ఈ తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా అతి మంచి పేరు వచ్చిన సంగతి కూడా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. దీన్ని తప్పుదోవ పట్టించి నువ్వు నీకున్నటువంటి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడం కోసం డైవర్షన్ టాక్టిక్స్ ద్వారా ఈ తప్పును మొత్తం ఈ ఉన్న టాపిక్ని మొత్తం చేంజ్ చేసే విధంగా మిగతా టాపిక్లకు మాట్లాడుతూ అధికారులని ఇబ్బంది పెట్టడం, అధికారులని వాళ్ళకు చేత కాదు వాళ్ళకు తెలివి అన్నట్టుగా మాట్లాడడం నిజంగా నీ తెలివి తక్కువతనం. అందుకే ఒకసారి నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే ఈ తెలంగాణలో ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికక్కడ చెరువులు ఇంకా నింపలేకపోతున్నావు, నీళ్ళు మొత్తం కూడా వృధాగా సముద్రం పాలవుతున్నది. వీటి మీద నీ దృష్టి సారించి ఖచ్చితంగా తక్షణమే ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతును ఆదుకోవడానికి నువ్వు ఇస్తానన్న రుణమాఫీ తక్షణమే పూర్తి శాతం అమలు చేస్తూ ఇంకా 5 రోజులే ఉంది నువ్వు ఇస్తాన్న రైతు భరోసా 15,000 తక్షణమే అది పూర్తి చేయాలని ప్రతి ఒక్క రైతు వేడుకుంటున్నాడు. దీని మీద నీ దృష్టి సారించాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో